ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇటీవల విడుదలైన 10th క్లాస్ 2022 ఫలితాల్లో చాలామందికి మార్క్స్ తక్కువ వచ్చి ఫెయిల్ అయ్యారు. అలాగే పాస్ అయిన వాళ్ళకు కూడా చాలామందికి కొంచెం మార్క్స్ అనేది, అలాగే పాస్ అయిన విద్యార్థులకు కూడా చాలామందికి చాలా సబ్జెక్ట్స్లో మార్క్స్ తక్కువ వచ్చాయి. సో చాలామంది పాస్ అయిన విద్యార్థులకు కూడా మార్క్స్ అనేది చాలా తక్కువ వచ్చినాయి. కాబట్టి వీళ్ళకి ఎవరైనా సరే కావాల్సిన సబ్జెక్ట్స్, తక్కువ మార్క్స్ వచ్చిన సబ్జెక్ట్స్ని రీవెరిఫికేషన్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఈ నెల 20వ తారీఖు వరకు అవకాశం ఉంది. దానికి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఎంత, అలాగే ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దీనికి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్, మార్క్స్ తక్కువ వచ్చినాయి అనుకునే వాళ్ళు రీకౌంటింగ్ పెట్టుకోవచ్చు. రీకౌంటింగ్ పెట్టుకుంటే ఓన్లీ మార్క్స్ మాత్రం రీకౌంట్ చేస్తారు. దానికి సపరేట్ అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. అలాగే రీకౌంటింగ్ కూడా సపరేట్ అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఆ అప్లికేషన్ ఫిల్ చేసి దానికి చలానా కట్టి మార్క్ లిస్టు, మీరు 10th క్లాస్ డౌన్లోడ్ చేసుకున్న మార్క్ లిస్టు ఈ అప్లికేషన్ ఫిల్ చేసి త్రూ హెచ్ఎం ద్వారా కన్సర్న్ డిఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. ఇదిగోండి, మనం వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి bsc.ap.gov.in. ఇందులోకి వెళ్తే మనకు అప్లికేషన్స్ అనేది అవైలబుల్ ఉంటే ఈ వెబ్సైట్ ఓపెన్ చేశాక రీవెరిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ దీని మీద క్లిక్ చేయాలి. చేయగానే మనకు పీడిఎఫ్ రూపంలో అప్లికేషన్ వస్తుంది. దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని ఈ అప్లికేషన్ని దీన్ని ఫిల్ చేయాలి. ముందు ఏం ఫిల్ చేయాలని చూద్దరు. ఇదిగోండి, ఇక్కడ మీరు 10th క్లాస్ హాల్ టికెట్, రోల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, అలాగే ఫాదర్ నేము, అలాగే మీరు ఎక్కడ చదివారు ఆ స్కూల్ అడ్రస్, అలాగే మీ కమ్యూనికేషన్ అడ్రస్ ఇక్కడ ఫిల్ చేయాలి. అలాగే మీ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. తర్వాత అమౌంట్, రీవెరిఫికేషన్ అయితే కనుక ఇది రీవెరిఫికేషన్ ఫీజు కాబట్టి 1000 రూపీస్. దానికి మీరు త్రూ ఆన్లైన్లో CFMS ద్వారా చలాన్ కడితే కనుక దాని ట్రాన్సాక్షన్ ఐడి, అలాగే ట్రాన్సాక్షన్ డేట్. ఒకవేళ మీరు ఇప్పుడు అమౌంట్ అనేది 2 రకాలుగా కట్టొచ్చు. ఒకటి ఈ పేమెంట్ CFMS ద్వారా చలానా తీయడం, లేదా 2 మాన్యువల్గా SBIలో చలానా కట్టడం. ఒకవేళ SBIలో చలానా కడితే కనుక దాన్ని చాలా బ్యాంక్ రిఫరెన్స్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది, డేట్ ఇక్కడ వేయాల్సి వస్తుంది. అదే కనుక ఈ పేమెంట్ కడితే కనుక దాని CFMS ట్రాన్సాక్షన్ ఐడి ఇక్కడ వేసి దాని డేట్ ఇక్కడ వేయాలి. తర్వాత అలాగే మీరు ఏ సబ్జెక్టు రీవెరిఫికేషన్ పెట్టాలనుకుంటున్నారు ఆ సబ్జెక్ట్ ఎదురుగా టిక్ చేయాలి. ఇది హెచ్ఎం ఇక్కడ అప్లికెంట్ సంతకం చేయాలి. అలాగే ప్లేసు, డేటు, మీది ఏ ఊరు అనేది ప్లేస్ మెన్షన్ చేసి మీ డేట్ వేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఇది హెచ్ఎం గారు, మీ కన్సర్న్ స్కూల్ హెచ్ఎం గారి దగ్గర తీసుకెళ్తే ఆయన ఫిల్ చేసి ఆయన సంతకం చేసి స్టాంప్ వేసి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఈ అప్లికేషన్తో పాటు మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, హాల్ టికెట్, మార్క్ లిస్టు 2 అటాచ్ చేసి తీసుకెళ్ళి మీ కన్సర్న్ డిఓ ఆఫీస్, అలాగే CFMS చలానా కాపీ 3 కలిపి డిఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అలాగే చూడండి, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇదిగోండి, ఈచ్ సబ్జెక్ట్కి 1000 రూపీస్ పేమెంట్ చేయాలి. రీవెరిఫికేషన్కి వచ్చేసి 1000 రూపీస్, రీకౌంటింగ్కి వచ్చేసి 500 రూపీస్ ఈచ్ సబ్జెక్ట్కి. ఇది దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అప్లికేషన్ కింద మీరు ఎలా కట్టాలి ఏంటి అనేది కూడా, ఈ పేమెంట్ కట్టాల్సి వస్తే కనుక ఇదిగోండి వెబ్సైట్ అడ్రస్. రీకౌంటింగ్ అప్లికేషన్ కూడా ఒకసారి చూద్దాం. ఇదిగోండి, రీకౌంటింగ్ అప్లికేషన్ ఇక్కడ ఉంటుంది దాని కిందే. అలాగే ఇదిగోండి అప్లికేషన్ ఓపెన్ అయింది. దీంట్లో కూడా ఎలా ఫిల్ చేయాలి ఒకసారి చూద్దాం. ఇదిగో ఇక్కడ రోల్ నెంబరు ఫిల్ చేయాలి. తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇక్కడ ఫాదర్ నేము, ఇక్కడ మీరు ఏ స్కూల్లో చదివారు దాని స్కూల్ అడ్రస్, అలాగే మీ కమ్యూనికేషన్ అడ్రస్ ఇక్కడ ఫిల్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఫిల్ చేయాలి. అలాగే ఇందాక చెప్పినట్టు పేమెంట్ 2 రకాలుగా కట్టొచ్చు. ఈ పేమెంట్ కట్టొచ్చు, మాన్యువల్గా SBIలో చలానా కట్ట. ఇక్కడ వచ్చేసి అమౌంట్ ఎంత, రీకౌంటింగ్ అయితే 500 రూపీస్, అలాగే ఈ పేమెంట్ కడితే CFMS ట్రాన్సాక్షన్ ఐడి, డేటు, అలాగే మాన్యువల్ చలానా కడితే బ్యాంక్ రిఫరెన్స్ నెంబర్. అలాగే మీరు రీకౌంటింగ్ అనేది ఏ సబ్జెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ ఎదురుగా టిక్ చేయండి. ఇక్కడ మీరు అప్లికెంట్ సిగ్నేచర్ చేయాలి, ప్లేస్, డేట్ వేయాలి. ఓకే, దీనికి రీకౌంటింగ్ అయితే హెచ్ఎం గారి సిగ్నేచర్ అవసరం లేదు, మీరు డైరెక్ట్గా తీసుకెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది రీవెరిఫికేషన్ అప్లికేషన్, రీకౌంటింగ్ అప్లికేషన్. ఇప్పుడు ఈ రెండింటికి కూడా అలాగే మీరు ఇన్స్ట్రక్షన్స్ అనేది దీని కింద డీటెయిల్గా ఇచ్చాడు, మీరు ఒకసారి చూడండి. అలాగే ఇప్పుడు చలానా ఎలా కట్టాలనేది చూపిస్తాను. రెండింటికి కూడా సేమ్ ప్రొసీజరు. రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్కి కానీ దేనికైనా సరే చలానా కట్టడం అనేది సేమ్ ప్రొసీజర్. ఇదిగోండి, గూగుల్లోకి వెళ్ళి cfms.ap.gov.in అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఈ CFMS దాని మీద క్లిక్ చేయాలి. ఇది మనకి CFMS అనే వెబ్ పోర్టల్ ఏపీ గవర్నమెంట్ వాళ్ళది. ఇక్కడికి వచ్చి దీన్ని కిందకి డ్రాగ్ చేశాక లెఫ్ట్ సైడ్ ఇక్కడ సిటిజన్ సర్వీసెస్ అని ఉంటుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి సిటిజన్ సర్వీసెస్ అని ఉంది. దాంట్లో రిసీట్స్ లింక్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత కింద ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో
సిటిజన్ చలానా, ఈ సిటిజన్ చలానా మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఫస్ట్ డిపార్ట్మెంట్, ఇదిగో చూడండి ఇక్కడ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనకి అప్లికేషన్ ఇన్స్ట్రక్షన్స్ లో ఇచ్చారు చూడండి. ఇక్కడ సెలెక్ట్ డిపార్ట్మెంట్ యాజ్ ESE 03. మీరు క్లియర్ గా చలానా ఫిల్ చేసేటప్పుడు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఇన్స్ట్రక్షన్ పేజ్ పక్కన పెట్టుకుని చలానా పేమెంట్ చేయండి. ఇక్కడ చూడండి ESE 03 గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డిపార్ట్మెంట్ అని టైప్ చేసినా వస్తుంది, ESE 03 అని చెప్పి టైప్ చేసినా వస్తుంది. ఇక్కడ ESE 03 ఇదిగోండి గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డిపార్ట్మెంట్, ఇది సెలెక్ట్ చేయాలి. సర్వీసెస్ కూడా మీరు ఒకసారి అప్లికేషన్ ఫిల్ చూడండి. తర్వాత సెలెక్ట్ సర్వీసెస్ 1049 1049 మన సర్వీసెస్ లో 1049 టైప్ చేయండి. 1049 రీవెరిఫికేషన్ అండ్ ఇష్యూ ఆఫ్ జిరాక్స్ కాపీ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్. ఇది వచ్చేసి రీవెరిఫికేషన్ కోసం. ఒకవేళ మీకు రీకౌంటింగ్ గనక కావాల్సి వస్తే 1048, ఒకవేళ మీరు 1048 రీకౌంటింగ్ మాత్రమే చాలనుకుంటే కనుక 1048 ఇదిగో రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ SSC అండ్ అదర్ మైనర్ ఎగ్జామినేషన్స్. ఓన్లీ రీకౌంటింగ్ అప్లై చేస్తే కనుక రీకౌంటింగ్ మాత్రమే చేస్తారు. ఒకవేళ రీవెరిఫికేషన్ కనుక చేస్తే కనుక రీవెరిఫికేషన్కి అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రం రీకౌంటింగ్ అవసరం లేదు. వాళ్ళకి ఆల్రెడీ రీవెరిఫికేషన్ పెట్టుకున్న వాళ్ళకి రీకౌంటింగ్ కూడా అందులో కలిసిపోతుంది కాబట్టి ఇంకా రీకౌంటింగ్ వాళ్ళకి అవసరం లేదు. కానీ రీకౌంటింగ్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రం ఓన్లీ మార్క్స్ కౌంట్ మాత్రమే చేస్తారు. అందులో మీకు ఆన్సర్ షీట్ గట్ట ఏమి ఇవ్వరు. అదే రీవెరిఫికేషన్లో అయితే కనుక మీకు జిరాక్స్ కాపీ కూడా ఇస్తారు మీ ఆన్సర్ షీట్. కాబట్టి మీరు దేనికి అప్లై చేసుకోవాలనేది ముందు మీరు అప్లై చేసే ముందే మీరు ఆలోచించుకోండి. ఒకవేళ మార్క్స్ కనుక తక్కువ వచ్చినాయి అని మీరు ఎగ్జామ్ బాగా రాశారనుకుంటే రీకౌంటింగ్ కన్నా రీవెరిఫికేషన్ పెట్టుకుంటేనే మీకు కొంచెం హెల్ప్ అవుతుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి రీవెరిఫికేషన్ కోసం అయితే కనుక 1049, రీకౌంటింగ్ అయితే కనుక 1048, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు నేనైతే రీవెరిఫికేషన్ కోసం అప్లై చేస్తున్నాను మీకు చూపించడం కోసం. ఈ 1049 క్లిక్ చేశాను. ఇక్కడ మనకి వస్తుంది కింద హెడ్ ఆఫ్ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా మనకి సర్వీసెస్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్, ఇది కూడా ఇప్పుడు మనం కట్టేది స్టేట్ గవర్నమెంట్ కాబట్టి ఇది క్యాపిటల్ రీజన్లో ఉంది డిస్ట్రిక్ట్ అనేది. ఓకే, అది సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్ ట్రెజరీ కూడా ఇక్కడ ఏపీ స్టేట్ క్యాపిటల్ రీజన్ ట్రెజరీ క్లిక్ చేయండి. ఇది చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి పర్పస్ అడుగుతుంది. పర్పస్ అనేది మనం టైప్ చేయాలి. ఒకసారి చూడండి, ఇక్కడ పర్పస్ అనేది రాయాలి. మీరు ఏ పర్పస్ చలన కడుతున్నారు అనేది. ఒకవేళ మీ పేరు, హాల్ టికెట్ నెంబర్ రాసి ఐఎమ్ అప్లైడ్ ఫర్ 10th క్లాస్ 2022 రీవెరిఫికేషన్ ఆఫ్ మ్యాథ్స్ అండ్ సబ్జెక్ట్, మీరు పర్పస్ ఏంటనేది ఇక్కడ రాయాలి. అలాగే ఎవరు కడుతున్నారు అనేది ఆ స్టూడెంట్ నేమ్ రాయాలి. అలాగే స్టూడెంట్ రెమిటర్ ఐడి, పాన్ నెంబర్ కానీ లేదా ఆధార్ నెంబర్ కానీ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత అడ్రస్, తర్వాత ఫోన్ నెంబరు, ఇక్కడ మెయిల్ ఐడి, మీ మెయిల్ ఐడి కూడా ఉంటే మెయిల్ ఐడి ఇవ్వండి. లేదంటే కనుక ఇది మాత్రం రిక్వైర్మెంట్ కాదు. తర్వాత అమౌంట్, రీకౌంటింగ్ అయితే 500 రూపీస్, రీవెరిఫికేషన్కి అయితే కనుక 1000 రూపీస్. చేసిన తర్వాత ఇక్కడ ఈ ఇమేజ్ లో ఉన్నది టెక్స్ట్ ని టైప్ చేయండి. చేసి ఇక్కడ 2 రకాలు, ఇక్కడ 3 రకాల పేమెంట్స్ ఆప్షన్స్ ఇచ్చాడు. మాన్యువల్ పేమెంట్, RTGS, నెఫ్టో, అలాగే ఈ పేమెంట్. మీరు మాన్యువల్ పేమెంట్ అంటే కనుక ఇది క్లిక్ చేస్తే మీకు చలానా జనరేట్ అవుతుంది. ఆ చలానా ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళి మీరు డైరెక్ట్ SBI బ్రాంచ్ లో పేమెంట్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే ఈ పేమెంట్ క్లిక్ చేస్తే కనుక మీకు అందరూ కుదిరితే కనుక మాక్సిమం ఈ పేమెంట్ చేసేయండి. మీకు అప్పటికప్పుడే చలానా కంప్లీట్ అయిపోతుంది. ఈ పేమెంట్ చేసేసి చలానా ప్రింట్అవుట్ తీసుకుని అక్కడతో కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ బ్యాంక్ వెళ్ళే పని లేదు. సరే, నేను ఈ పేమెంట్ ఎలా చేయాలని చూపిస్తున్నాను. ఇక్కడ ఈ పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఈ పేమెంట్ చేసి కింద సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ UPI ఆప్షన్ ఇచ్చాడు, కార్డ్ పేమెంట్ ఇచ్చాడు, క్రెడిట్ కార్డు, EMI, క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డ్స్ కానీ చేయాలనుకుంటే కనుక ఇక్కడ పేయూ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ SBI కార్డ్స్ అయితే కనుక SBI క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డ్స్ అయితే కనుక SBI మీద క్లిక్ చేయాలి. ఓకే, నేను జనరల్ కార్డు మీద చేస్తున్నాను కాబట్టి ఇక్కడ పేయూ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి మనకు ఆన్లైన్ పోర్టల్లోకి వెళ్ళిపోతుంది, పేమెంట్ పోర్టల్లోకి. ఇక్కడ మన కార్డ్ నెంబర్ టైప్ చేయాలి. పే నౌ మీద క్లిక్ చేయాలి. పే మీద క్లిక్ చేయాలి. తర్వాత మనకు OTP అడుగుతుంది. OTP ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయాలి. ఇదిగో మనకి కింద ఒక కార్డు ద్వారా నేను పేమెంట్ చేస్తే ఫెయిల్ అయింది. నేను మళ్ళీ ఇంకో కార్డు SBI కార్డు ద్వారా పేమెంట్ చేశాను. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయింది. దీన్ని మీరు కావాలంటే ఫోటో తీసి పెట్టుకోండి. అలాగే దీన్ని చలానా కూడా సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ ప్రింట్ మీద క్లిక్ చేస్తే మీకు చలానా ప్రింట్అవుట్ వస్తుంది. అలాగే ప్రింట్ తీసుకోండి. లేదు అంటే కనుక దీన్ని సేవ్ కూడా చేసుకోవచ్చు. ఇదిగో దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని డౌన్లోడ్ క్లిక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది చలానా. దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని ప్లస్ అలాగే మీ రీవెరిఫికేషన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుని దీన్ని ఎలా ఫిల్ చేయాలో చెప్పాను. ఇది ఫిల్ చేసి రీవెరిఫికేషన్కి అయితే కనుక త్రూ HM ద్వారా వెళ్ళాలి. HM గారు కూడా ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. రీకౌంటింగ్ అయితే HM గారు సిగ్నేచర్ అవసరం లేదు. మీరు ఈ అప్లికేషన్ రీకౌంటింగ్కి రీవెరిఫికేషన్కి సపరేట్గా అప్లికేషన్స్ ఉన్నాయి. అవి నేను
ఆ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే కనుక డౌన్లోడ్ చేసుకోండి, లేదా bsc.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ కావాలన్నా ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ కాపీలన్నీ కూడా తీసుకెళ్ళి మీరు మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డిఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీరు రీవెరిఫికేషన్ చేయాలన్నా రీకౌంటింగ్ చేసుకోవాలన్నా మీరు ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసుకోవాలి. దాని వెనకాల హాల్ టికెట్ కాపీ జిరాక్స్ పెట్టాలి. అలాగే మీరు డౌన్లోడ్ చేసుకున్న 10th క్లాస్ మార్క్స్ మెమో ఒకటి కాపీ పెట్టాలి. ఆ తర్వాత మీరు ఇప్పుడు కట్టిన చలానా కాపీ ప్రింట్అవుట్ కాపీ పెట్టాలి. ఇవన్నీ కలిపి సెట్ కింద తీసుకుని వెళ్ళి మీ డిఓ ఆఫీస్లో అక్కడ కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్లో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అంతే తప్ప మీరు కొరియర్ చేసినా ఇంకొక రకంగా పంపించినా వాటిని యాక్సెప్ట్ చేయరు. డైరెక్ట్గా బై హ్యాండ్ తీసుకెళ్ళి డిఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు అందరూ నచ్చింది అనుకున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.